ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు త్వరితగతిన ప్రారంభమయ్యేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని కేంద్ర మంత్రి కుమారస్వామి ఉద్ఘాటించారు. ఆధునిక విద్యాలయాలు విద్యార్థులకు సమగ్ర వికాసాన్ని అందిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షను నిర్మూలించేందుకు సమిష్టిగా కృషి చేయాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పద్మావతి కోరారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB 3వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో SIPB ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలు దాటింది. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు మొదలయ్యేలా చూడాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా మంచి ఫలితాల కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేయాలని చెప్పారు. 10 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విశాఖ ఎంపీ శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో కలిసి ఈరోజు ఆయన స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను పునరుద్ధరించే చర్యల్లో భాగంగానే 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించామన్నారు. నిరర్ధక ఆస్తులు స్టీల్ ప్లాంట్ మనుగడకు భారం కాకుండా చూసుకోవడం తమ ఉద్దేశమన్నారు. 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మళ్లీ పనిచేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, Our planning is not to go for privatization. We wanted to revive the plant. Ultimately, our respected Prime Minister obliged and agreed of our request from my side and our Honorable Chief Minister, even our Finance Minister. Ultimately, she also agreed. And first round, she ultimately agreed to release 500 crore. Then second stage, Madam agreed to release 1,100 crore. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు విభిన్న రీతిలో విద్యను అందిస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో జరిగిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక విద్యాలయాలు విద్యార్థులకు సమగ్ర వికాసాన్ని అందిస్తున్నాయని చెప్పారు. ఆచరణాత్మకమైన సాంకేతిక విద్యా విధానాన్ని అమలు చేయడంలో ప్రైవేట్ స్కూల్స్ ముందుండాలన్నారు. మున్సిపల్ ఉద్యోగులు స్వచ్ఛ ఆంధ్ర కమిషన్ సిబ్బందికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BISపై అవగాహన కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ మాట్లాడుతూ వేస్ట్ డిస్పోజల్ ట్రీట్మెంట్ ఇంకా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఉపయోగించే వాహనాలు, పరికరాలు, పాటించవలసిన నియమాలపై అవగాహన కల్పించామని తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలని ఆయన సూచిస్తూ, ఈరోజు మేము స్వచ్ఛ మున్సిపల్ కమిషనర్ వారి ఎంప్లాయీస్కి, వాళ్ళ ఆఫీసర్స్కి, వాళ్ళ స్టాఫ్కి టోటల్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డిస్పోజబుల్, దానికి సంబంధించిన ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటి, సో ఆ వెహికల్స్ ఎలా ఉండాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, సో దీనివల్ల మనము స్వచ్ఛత అనేది, క్లీన్లీనెస్, హైజీనిక్నెస్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ముఖ్య కారణంతో మనం ఇక్కడికి పిలవడం జరిగింది. ఇక్కడ కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షను నిర్మూలించేందుకు సమిష్టిగా కృషి చేయాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ కె పద్మావతి కోరారు. కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా విజయవాడ గొల్లపూడిలోని విమ్స్ ఫిజియోథెరపీ కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేసిన స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యక్రమంలో వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన కరపత్రాల్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన ఫిజియోథెరపీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే ఈ వ్యాధి MDT మందులతో పూర్తిగా నయమవుతుందని,
ఈ మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పూర్తి ఉచితంగా లభిస్తాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వినియోగం వైపు మొగ్గు చూపేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటన, ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కలెక్టర్ ఈరోజు ఏ. కొండూరు, జి. కొండూరు మండలాల్లో పర్యటించి నిమ్మతోట, యాపిల్ బేర్ తోటలను పరిశీలించారు. తోటల్లో సూక్ష్మ పోషకాల లోపాన్ని గుర్తించి సకాలంలో పోషకాలు ఇచ్చేలా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, ఉత్పాదకతను పెంచేందుకు ఎంపీడీఓలు కృషి చేయాలని అన్నారు. సహజ సేంద్రియ ఎరువు తయారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం సహాయంతో సన్న, చిన్నకారు రైతులను పండ్ల తోటల పెంపకం దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఆంధ్ర, ఊటీగా పేరుగాంచిన అరకులో చలి ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. అరకు ప్రాంతంలో ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 3 రోజుల పాటు చలి ఉత్సవాలను నిర్వహించనున్నామని వివరించారు. ఈ సంవత్సరం హెలికాప్టర్ ద్వారా ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుగా హెలీప్యాడ్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంటూ అరకు చలి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పాడి రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని పశువులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు సూచించారు. విజయవాడ గొల్లపూడిలో ఉచిత పశు వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ శిబిరాల్లో పశు వైద్యాధికారులు పశువులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి పాడి రైతులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్ నాయుడు మాట్లాడుతూ ఈ శిబిరంలో పశువులలో నట్టల నివారణ, గొర్రెలు, మేకల్లో డీవార్మింగ్, పశువులలో గర్భకోశ వ్యాధులు తదితర వ్యాధులకు చికిత్స చేసినట్టు తెలిపారు. ప్రతి పశువును పెంచుకుంటున్న రైతులందరికీ కూడా ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో పశువుల నుంచి మరింత మెరుగైన ఉత్పత్తులు సాధించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాల్లో పశువులకు సంబంధించిన నటల నివారణ మందులు గొర్రెలకు, మేకలకి, దూడలకి, పెద్ద పశువులకి, అదేవిధంగా పశువులకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలని పరీక్షించి వైద్యం చేయడానికి పశు ఆరోగ్య శిబిరాలని ప్రతి మండలంలో కూడా ప్రతిరోజు 2 డాక్టర్ల ఆధ్వర్యంలో 2 టీములు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన పాడేరులోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో యువతకు ఫిబ్రవరి 1వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. రంపచోడవరం డివిజన్ పరిధిలో అర్హులైన యువతీ యువకులకు టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు రంపచోడవరం ఏఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. 10వ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గలవారు స్థానిక పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏఎస్పీ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీగా ఎల్. నాగేశ్వరి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ఓ. దిలీప్ కిరణ్ ఏసీబీకి బదిలీపై వెళుతూ ఉండడంతో ఎల్. నాగేశ్వర్ని నియమించారు. ఈ జిల్లా ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు అదనపు ఎస్పీగా దిలీప్ కిరణ్ బాధ్యతలు నిర్వహించి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు త్వరితగతిన ప్రారంభమయ్యేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని కేంద్ర మంత్రి కుమారస్వామి ఉద్ఘాటించారు. ఆధునిక విద్యాలయాలు విద్యార్థులకు సమగ్ర వికాసాన్ని అందిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.